షర్మిల వెనక ఉన్నదెవరు? చంద్రబాబు. ఇది చాలా ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. కానీ నాకున్న అవగాహన మేరకైతే షర్మిల వెనకాల షర్మిలే ఉంది. ఈవెన్ వాళ్ళ ఆయన అనిల్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఒక విధమైనటువంటి అంటే తను వాస్తవంగా అయితే కనుక వాళ్ళ పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు గతంలోనే రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడే తమ కుటుంబం నుండి తదుపరి రాజకీయ వారసులు ఎవరు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అని డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు వదిలేసి ఇటు వచ్చేటట్టు షర్మిల తన దీనికి పరిమితం అయ్యేటట్టు అనేది ఇంతకుముందే మాట్లాడుకున్నది. సరే, ఎప్పుడైతే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు షర్మిలను రమ్మనమంటాం షర్మిల ప్రచారం చేయడంతో ఆవిడలో ఒక ఆసక్తి పెరిగింది. ఆ ఇంపాక్టే ఇవాళ రోజున కారణమైంది. ఆ తర్వాత నాకు కూడా వాటా అంటే వాళ్ళ కుటుంబంలో ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బోల్డంతమంది ఉన్నారుగా. రాజశేఖర రెడ్డి పేరు మీదనే రాజకీయం నడిచింది కదా. అట్లాగే రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరుతోనే రాజకీయం నడవాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్, రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజశేఖర రెడ్డి ఫీలింగ్ అది. షర్మిల అక్కడ 2-3 ఇది నడపాలన్నటువంటి రూట్లో ఉంది వ్యవహారం. అది అంగీకరించట్లేదు. ఇప్పుడు షర్మిలకి ఇటు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళ సలహాలు ఉంటాయి. ఇక నువ్వు ఆంధ్రాకి వెళ్తే నువ్వు తెలంగాణలో దెబ్బతినేసి ఇప్పుడు తెలంగాణలో ఇక షర్మిల మొహం ఎత్తుకుని తిరగలిగేటువంటి పరిస్థితి ఏం లేదు. అటు కాంగ్రెస్ పార్టీ చీపమ్మంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ఈవిడ వెళ్ళలేకపోయింది. దాంతో ఇక ఆవిడకున్న ఆల్టర్నేటివ్ ఏంటి? నథింగ్. ఇక కాబట్టి నీకు బాగా పేరున్నదంట ఆయన అప్పటి నుంచి వేసుకొస్తున్నటువంటి ట్రాప్ రాధాకృష్ణ గారు ఇప్పటికీ షర్మిల పడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్తారా? గిడుగు రుద్రరాజు గారిని తీసి ఇవ్వాలి. ఇస్తే వచ్చేమో కూడా, ఇస్తే తప్పుందా? తప్పేమి ఉండదు. ఏ కోణంలో నుంచి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పించి ఆమెకి ఇక్కడ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇప్పించి చేయాలి. ఆవిడ ముఖ్యమంత్రి అభ్యర్థిని. పోనీ ఆవిడ ఏమైనా గెలుస్తుందా? వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు, లేకపోతే రాజశేఖర రెడ్డి అభిమానులు ఏమన్నా వచ్చి ఆమె కొట్టేస్తారా? ఏముండదు. ఎవరేస్తారంటే రెడ్డి సామాజిక వర్గంలో మేము దోచుకోవడానికి 5 ఏళ్ళు జగన్ అవకాశం ఇవ్వలేదు అని ఫీల్ అవుతా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు షర్మిల దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగ ఒక 5% ఓట్లు అంటే ఇప్పటిదాకా వాళ్ళందరికీ జగన్ మీద కోపం ఉన్నా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి తిట్టుకుంటారు తప్పించి, జగన్ని తిట్టుకుంటా ఓటేస్తారు తప్పించి చంద్రబాబుకి అయితే ఓటేయరు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ఓ పక్కన పోటీ చేస్తూ వాళ్ళకి ఎంత చేసినా కూడా జగన్కి దగ్గరలోకి ఒక 2-3% తేడా ఉంటుంది అన్నటువంటి భయం ఉంది. ఇప్పుడు షర్మిల్ని కనుక అక్కడ నుంచో పెట్టిస్తే ఆవిడ ఎట్లాగూ ఆ కసితో ఉంది కాబట్టి తద్వారా అది వినియోగించుకునేలా చేస్తే ఒక 4-5% చేల్చాలన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఓట్లేసే అంత సీన్ ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో అంటే వీళ్ళ ఆశ ఏంటంటే కర్ణాటక, తెలంగాణ ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.